హలో అండి. అందరికీ నమస్తే. 'మేఘ సందేశం' సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. గగను ఒక ఫంక్షన్‌లో టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక శరత్చంద్ర, నక్షత్ర కూడా అదే ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి ఉంటారు. గగన్‌ని చూసిన నక్షత్ర హాయ్ బావా అంటూ నువ్విక్కడున్నావని నేను ఎలా కనిపెట్టొచ్చానో చూడు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది. నువ్వు మాట్లాడాలనుకుందేంటో త్వరగా మాట్లాడేసి వెళ్ళు అని చెప్పేసి గగను అంటాడు. అత్తయ్య మన పెళ్ళికి ఒప్పేసుకున్నారు. మమ్మీ కూడా మన పెళ్ళికి ఓకే చెప్పేసింది అని చెప్పేసి నక్షత్ర చాలా ఎగ్జైటెడ్ అయిపోతూ ఇక గగన్కి చెప్తూ ఉంటే, మీ అమ్మ మా అమ్మ మన పెళ్ళికి ఒప్పేసుకుంటే సరిపోతుందా, మరి ఒప్పుకోవాల్సిన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కదా అని చెప్పేసి గగను అంటూ ఉంటే, ఎవరు బావా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఇంకెవరు మీ బాబు అని చెప్పేసి గగను అనగానే, అది మా మమ్మీ చూసుకుంటుంది, మా మమ్మీ మా డాడీని ఖచ్చితంగా ఒప్పిస్తుంది అని చెప్పేసి నక్షత్ర అంటుంది. ఎందుకు మీ మమ్మీకి టెన్షన్, మీ డాడీని ఒప్పించడము అదొక పెద్ద పని కదా, మీ డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, వెళ్ళి అడిగేస్తే ఒక పని అయిపోతుంది కదా, ఉండు ఇప్పుడే వెళ్ళి నేను అడిగేస్తాను అని చెప్పేసి ఇక గగను చెప్పడంతో నక్షత్ర షాకింగ్గా టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటుంది. హలో శరత్చంద్ర అని చెప్పేసి ఇక గగన్ అయితే దూరం నుండే శరత్చంద్రని పిలుస్తూ ఉంటాడు. దాంతో శరత్చంద్ర గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది అని గగన్ చెప్పడంతో, నా కూతురు భూమి నిన్ను ప్రేమిస్తుంది అని ఇంకా నువ్వు భ్రమలో ఉన్నావేమో అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీ పెంపుడు కూతురు నన్ను ప్రేమిస్తుంది అని నేను చెప్పానా, నేను చెప్తుంది నీ పెంపుడు కూతురు గురించి కాదు, నీ కన్న కూతురు నక్షత్ర ఉందే, ఆ నక్షత్రే నన్ను ప్రేమిస్తుంది. నక్షత్ర చావబోయింది నా గురించే, నన్ను ప్రేమిస్తుంది కాబట్టే నక్షత్ర చావబోయింది అని చెప్పేసి ఇక గగన్ నవ్వుతూ శరత్చంద్రకి చెప్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అయితే కోపంగా రగిలిపోతూ గగన్ వైపు చూస్తూ ఉంటాడు. మరి ఇదంతా దూరం నుండి చూస్తున్న నక్షత్ర అయితే ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.